ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నా. చూడండి, ఈ వంకాయలన్నీ మంచిగా ఫ్రెష్గా కడిగి ఉప్పేసి నీళ్ళల్లో కడిగి పెట్టుకొని మనం కూర స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పావు కిలోలో వంకాయలు తీసుకొచ్చిన పిల్లలకి ఇట్లా ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం. అందుకోసమని పేస్ట్ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఇది పల్లీల పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొంచెం మసాలా దినుసులు, పసుపు, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, ఫ్రై కోసం కదా. కొంచెం మసాలా ఓకే, కొంచెం మసాలా దినుసులు వేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి పిల్లల కోసం ఇట్లా వంకాయ తెచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది. వంకాయ అంటేనే టేస్ట్ కదా, ఇలా చేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం. ఇట్లాగా కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొద్దిగా పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ. ఇవన్నీ బాగా ఈ ఉల్లిగడ్డతో పాటు ఇవన్నీ మగ్గిపోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం మగ్గించుకున్నాం. లేత వంకాయలు పావు కేజీ తెచ్చినా చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇట్లా అయింది కదా. తర్వాత మనం కడిగి పెట్టుకున్న వంకాయలు వేసేసుకున్నాం. ఇట్లా బాగా పేస్ట్లా బాగా మగ్గిపోవాలి. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. చూద్దామని ఫ్రెండ్స్, ఇదిగా ఇట్లా మగ్గిపోతుంది కదా. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి తేలి ఇట్లా మగ్గినప్పుడు మనం ఇట్లా కలుపుకొని కొంచెం కారం వేసి కలిపేసుకుందాం. ఈ టైంలో వేస్తే కారం కూడా మగ్గిపోతుంది. ఇట్లా వంకాయ ఫ్రై చేయాలన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయింది కదా. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అట్లాగే కొబ్బరి పొడి, కొంచెం పల్లీలు ఏంపి పొడి చేసుకున్నా, ఇది కొంచెం వేసుకొని కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మాత్రం ఇట్లా ట్రై చేయండి, ఇక సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.